హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎల్లకొండ టెంపుల్కి పోతున్నాం. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువున్న టెంపుల్ అది ఎల్లకొండ. మీరు సరిగ్గా చూస్తే అక్కడ జెండా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. కింది నుంచి చూస్తేనేమో టెంపుల్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది, పైనుండి చూస్తేనేమో టెంపుల్ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మేమైతే గుళ్ళకు వెళ్ళడానికి స్టెప్స్ దిగుతున్నాము. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అయితే అంటే ఎవరికైనా తెలుసా? ఇంకా ఇక్కడ శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి అయితే చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఫుల్ రష్ కూడా ఉంటారు. ఇక్కడైతే మర్రి చెట్టుకి ఎవరైనా కోరికలు కోరుకున్న వాళ్ళైతే ముడుపులు కడతారంట. తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత ఆ ముడుపులు వచ్చి తీసేస్తారంట. ఇక్కడ మర్రి చెట్టు కింద నాగులమ్మ దేవత కూడా ఉంది. పక్కన అయితే నంది ఉంది. నంది మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది నంది. ఇంకా ఫస్ట్ అయితే నేను గుడిలోకి వెళ్ళలేదు. ఇంకా పక్కన ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ అయితే చూస్తున్నాను. ఇంకా ఇక్కడ చిన్న చిన్న 3 టెంపుల్స్ ఉన్నాయి. 3 టెంపుల్లలో ఇంకా నంది, శివుడు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే ఇది ఎల్లకొండ విలేజ్. ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించట్లేదు, నేను గుళ్ళోకి వెళ్ళి చూపిస్తాను. నేను మీకు గుళ్ళో నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇవే స్టెప్స్, చాలామంది స్టెప్స్ మీద నుంచి వస్తారు, కానీ మేమైతే డైరెక్ట్ కొండపైకి కార్లోనే వచ్చేసాము, స్టెప్స్ ఎక్కి రాలేదు. ఇంకా ఇదే అనమాట శివుడి టెంపుల్. మేము వచ్చేసరికి గుడి క్లోజ్ ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ శివుడి దగ్గర కూర్చొని అభిషేకం కూడా చేసినాము, కానీ ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ ఉంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బయట నంది ఉంది, శివుడికి ఎదురుగా నంది. ఇంకా ఈ టెంపుల్లో సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు. నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ టెంపుల్కి వచ్చినాం మేము. ఇక్కడ వ్రతం కూడా చేయించినాం మేము. ఇంకా ఈ టెంపుల్కి రావడం మేము సెకండ్ టైము. ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తోలుకొచ్చినారు మమ్మల్ని టెంపుల్కి మా పెళ్ళైన కొత్తలో. ఇంకా ఇక్కడే పార్వతీ అమ్మవారు. ఈ టెంపుల్ కూడా క్లోజ్ ఉంది. ఇంకా శివుడు పార్వతి సపరేట్ గుడిలో ఉంటాయి, ఒక దగ్గర ఉండరు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ కాయిన్ పెట్టి కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుతాయంట. మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఒకరు చెప్పారు. ఇంకా నేను కూడా ఒక కాయిన్ అతికించి నాకు ఫస్ట్ పాప పుడితే టెంపుల్కి సెకండ్ టైం వస్తా అని చెప్పి కోరుకున్నా. అందుకే ఇంకా ఈరోజు వెళ్ళినాము. ఇక్కడ మళ్ళీ ఈరోజు కూడా ఒక కాయిన్ అతకబెట్టినా, ఇంకో కాయిన్ అతకబెడదామంటే ఇంకా అది అతుక్కోవట్లేదు. ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి టెంపుల్ కూడా ఉంది. ఇది నాగేంద్రుడి టెంపుల్ అంట. ఇక్కడ నిజంగా నాగస్వరూపం కూడా ఉంటుందంట. ఈ గృహ నుంచి శ్రీశైలంకి దారి కూడా ఉందంట. ఇక్కడ పనిచేసే ఆంటీ చెప్పింది. కొంతమంది ఇంతకు ముందుకు గృహ నుంచి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళంట. మరి అది శ్రీశైలంకి గృహ ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం వెళ్తుందంట. ఇక్కడ పనిచేసే ఆంటీ కూడా చెప్తుంది. ఒకప్పుడు గృహలో నుంచి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళంట, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే పూజలు కూడా చేస్తుండంట ఇక్కడ. ఇంకా ఇక్కడ ఇది శివపార్వతుల టెంపుల్ కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా శివుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కడ కూడా శివుడి విగ్రహమే ఉంది. ఇంకా ఈరోజు గుడిలో గంగ పూజకి వెళ్ళినారంట, దేవుడిని తీసుకొని గంగ పూజకి వెళ్ళారంట. అందుకే గుడి మొత్తం క్లోజ్ ఉందంట. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదే అనమాట వెళ్ళకుండా. ఇంకా ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు బొట్లు పెట్టుకోవడానికి సరిపోయినారు, అందరికీ బొట్లే పెడుతున్నారు ఇంకా వచ్చిన పని నుంచి. ఇంకా ఇక్కడ ఇషిక డ్రెస్ అండ్ రిత్విక డ్రెస్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఇషికకి వాళ్ళ డాడీ హుండీలో వేయమని పైసలు ఇచ్చిండు. ఇంకా ఇషిక అయితే హుండీలో వేసింది. పక్క నుంచి చిట్టి చూడండి ఎట్లా ఉరికొస్తుందో, నేను కూడా వేస్తా అని చెప్పి ఇంకా రిత్వికకి కూడా ఇచ్చింది వాళ్ళ డాడీ, అది కూడా వేసింది.
ఇక్కడ అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకోమంటే ఉన్న బొట్టు మొత్తం నాకేస్తుంది. ఇంకా వచ్చేటప్పుడు ఎలానో స్టెప్స్ ఎక్కి రాలేదని ఇంకా దిగేటప్పుడు అయినా స్టెప్స్ దిగుతూ వెళ్దామని చెప్పేసి ఇక్కడ మేము స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వీళ్ళని ఎత్తుకుంటా అంటే వాళ్ళే నడుస్తారంట. ఇంకా ఇంటికి వెళ్ళినాక కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి అంటారు మళ్ళీ. మొక్కు ఇదన్నమాట ఫస్ట్ ఎంట్రీ. మేమైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కార్లోనే వెళ్ళాం కొండపైకి. ఇక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళాలి. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మీరు టెంపుల్కి విజిట్ అయ్యి చూడండి. అయితే 2 గుండాలు ఉన్నాయి. ఇదేమో టెంపుల్ ఎక్కుతుంటే మెట్ల దగ్గర ఉంటుంది, ఇంకా టెంపుల్ పైన దగ్గర కూడా ఉంటుంది ఒక గుండం. అయితే ఈ గుండంలో అయితే వాటర్ అయితే ఏం